సుందరాకాండ అనే చక్కటి కుటుంబ కథా చిత్రంతో నారా రోహిత్ ప్రేక్షకులు పలకరించారు. వినాయక చవితి రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది. ప్రస్తుతం మనతో నారా రోహిత్ ఉన్నారు. ఆయన అడిగి సుందరాకాండ యొక్క విశేషాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, సోలో హీరోగా చక్కటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వినాయక చవితికి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ అండి. డెఫినెట్గా చాలామంది చూశారు, వాళ్ళందరికీ నచ్చింది. అండ్ సో వెరీ హ్యాపీ. డెఫినెట్గా ఏంటంటే ప్రేక్షకులు సినిమా చూడడం కోసమే తీస్తాం. అండ్ అంతమంది చూసినందుకు వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. డైరెక్టర్కి అండి, తను రాసిన విధానం ఒక సెన్సిటివ్ టాపిక్ అయినా సరే తను ఎంటర్టైన్మెంట్తో దాన్ని బ్లెండ్ చేసిన విధానం జనాలందరికీ నచ్చింది. సో ఒక అంత సెన్సిటివ్ టాపిక్ అయినా సరే తను డీల్ చేసిన విధానానికి ప్రజల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో వెరీ హ్యాపీ. తను ఇంకా ముందు ఇంకో ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, నారా రోహిత్ అంటే బాణం, ప్రతిధ్వని, రౌడీ ఫెలో, అసుర ఇలాంటి మంచి చిత్రాలు గుర్తుకొస్తాయి. మధ్యలో కొంత ట్రాక్ తప్పినప్పుడు మళ్ళీ ఈ సుందరాకాండ సేమ్ ఆ విజయంతో మీరు మళ్ళీ అదే ట్రాక్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ముందు ఎలాంటి చిత్రాలు తీసే అవకాశం? డెఫినెట్గా అండి, కథాపరంగా కొత్తగా ఉంటాయి. అండ్ డెఫినెట్గా ఇంకొంచెం కమర్షియల్ సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో త్వరలో అనౌన్స్ చేస్తానండి. ఇప్పుడు సుందరాకాండ వచ్చేసరికి కంప్లీట్ ఎంటర్టైనర్. సో నెక్స్ట్ కమర్షియల్ అంటే కొత్త రకమైన కథలతో కమర్షియల్గా కూడా అందరికీ, అంటే సుందరాకాండ ఓన్లీ మెయిన్ టార్గెట్ మాకు ఫ్యామిలీస్ అండ్ యూత్ అండ్ బట్ ఇంకా మాస్లో కూడా రీచ్ అయ్యే సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాం. సో డెఫినెట్గా వాటి అనౌన్స్మెంట్స్ కూడా త్వరగా ఇస్తాం. వ్యక్తిగతంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వ్యక్తిగతంగా కూడా మంచి శుభవార్త ఎప్పుడు చెప్పబోతున్నారు ఏంటి? మోస్ట్లీ అక్టోబర్ ఎండింగ్ అండ్ నవంబర్లో కానీ మ్యారేజ్ ఉంటుందండి. సో